యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. 360 తరగతుల్లో బైబిల్లోని గ్రంథాలను ఒక్కొక్కటిగా అధ్యయనం చేయు కార్యక్రమాలివి. ప్రస్తుతం మనము లూకా సువార్తను అధ్యయనం చేస్తున్నాం. మేము మీకు చెప్పదలసిన లేఖన భాగాలను సాధ్యమైనంత వరకు ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము బైబిల్ సత్యమును ఎరుగని వారికి లేఖనమును పరిచయం చేసి బైబిల్ చదువుటకు ఆసక్తిని కలిగించడమే. మత్తయి సువార్తలో వ్రాయబడని ఆశ్చర్యమైన విషయాలు లూకా సువార్తలో వ్రాయబడినవని మనం గుర్తించాం. ఉదాహరణకు లూకా సువార్త 12వ అధ్యాయములోని బుద్ధిహీనుడైన ధనవంతుని ఉపమానం. తండ్రి ఆస్తిని తనకు ఇవ్వవలెనని తన సహోదరునికి చెప్పుమని యేసునద్దకు ఒక మనుషుడు వచ్చి విన్నవించుకొనగా యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడం జరిగింది. ఇద్దరు అన్నాదమ్ముల మధ్య ఆస్తిని గురించిన తగవు ఉన్నది గనుక మీ మీద తీర్పరిగా నన్నెవరు నియమించారు అని ప్రభు ప్రశ్నించారు. అటు తరువాత వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదు అనెను. అప్పుడు యేసు ప్రభు ధనవంతుని గూర్చిన ఉపమానం చెప్పారు. తాను కలిగి ఉన్న ఆస్తితో ఏమి చేయాలో తోచని స్థితిలో ధనవంతుడు తనకు విస్తారముగా వచ్చిన ధాన్యమును కూర్చుకొనుటకు కొట్లును పెద్దగా చేసి ధాన్యముతో నింపాలని ఆలోచించాడు. అంతటా తన ప్రాణముతో ఇట్లు చెప్పుచున్నాడు, ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. సుఖించుము, తినుము, త్రాగుము. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని యేసుప్రభు చెప్పాను. భూలోక విషయాల మీదనే గురి ఉంచి మరణాన్ని గురించి, నిత్యత్వముని గురించి, పరలోకము గురించి ఆలోచించిన వారు బుద్ధిహీనులని లేఖనం తెలియజేస్తుంది. తరువాత 17వ అధ్యాయములో కృతజ్ఞత లేనివారిని యేసు ప్రభు ఎత్తి చూపించి ఉన్నాడు. యేసు 10 మంది కుష్ఠరోగులను బాగుపరచగా ఒకడు మాత్రమే యేసునద్దకు వచ్చి కృతజ్ఞత తెలిపాడు. 10 మందిని శుద్ధి చేశాను కదా, మిగిలిన 9 మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్న వేశారు. దేవుని వాక్యములో కుష్టు అనగా పాపం, కుష్టు వ్యాధిని బాగు చేయుట రక్షణకు పటముగా ఉన్నది. ఈ మాటలను బట్టి రక్షించబడిన వారిలో 10% మాత్రమే యేసు ప్రభువును స్తుతించుచున్నారు. రక్షింపబడిన వారిలో 100కి 90 మంది తాము రక్షించబడినందుకు యేసు ప్రభువును స్తుతించలేకున్నారు. ఇప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయములోని ఉపమానమును ధ్యానిద్దాం. ఈ ఉపమానములో తాము నీతిమంతులమని అనుకునేవారు ఇతరులను తృణీకరించుటను మనం చూడగలం. దేవాలయములో ప్రార్థించుటకై సుంకరి, పరిసయ్యుడు అని 2 వ్యక్తులు వెళ్లారు. పరిసయ్యుడు తనకు తానే ఇలాగు ప్రార్థన చేశాడు, దేవా, నేను దొంగలను లేక చోరులను, అన్యాయస్థులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. వారమునకు 2 మారులు ఉపవాసముంటూ నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. పరిసయ్యుడు ఈ విధంగా ప్రార్థిస్తే సుంకరి ఏ విధంగా ప్రార్థించాడో శ్రద్ధగా వినండి. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని యేసుప్రభు సెలవిచ్చారు. ఈ ఉపమానములో 2 వ్యక్తులు, 2 ప్రార్థనలు, 2 పద్ధతులు, 2 ప్రకటనలు ఉన్నాయి. మొదటిగా పరిసయ్యుడు ముఖ్యమైన స్థలములో నిలవబడి
తనను గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ తనతోనే ప్రార్థన ప్రారంభించాడు. పరిసయ్యుని ప్రార్థన తనతోనే ప్రారంభించబడి తనను గురించే కొనసాగింది. 2 వచనాల్లో పరిసయ్యుడు నేను అను పదమును 5 సార్లు వాడాడు. నేను స్తుతిస్తున్నాను. 2వది నేను ఇతరుల వలె లేను. 3వది నేను ఉపవాసముంటున్నాను. 4వది నేను 10వ వంతు ఇస్తున్నాను. 5వది నేను సంపాదించిన అను పదాల్లో పరిసయ్యుడు 5 సార్లు నేను అనే మాటను ఉపయోగించాడు. ప్రార్థననగా అడుగుట. పరిసయ్యుడు ప్రార్థనలో ఏమడిగాడు? అతడు తనను గురించి తాను చెప్పుకున్నాడే గాని దేవుని ఏమీ అడగలేదు. దేవాలయములో మిగిలిన వారి ఎదుట తాను గొప్పవాడను అని పలికాడు. ఇతరుల వలె కాక, మూలనున్న సుంకర వలె కాక, పరిసయ్యుడు ఉన్నందులకై దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. పరిసయ్యుని ప్రార్థనలో గర్వము, స్వనీతి ఉంది. తమ దృష్టికి తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారి విషయమై యేసు ప్రభు ఈ ఉపమానములో బోధించారు. ఈ ఉపమానములోని 2వ వ్యక్తి సుంకరి. యూదుల నుండి పన్ను వసూలు చేసి రోమా ప్రభుత్వానికి చెల్లించువాడే సుంకరి. యూదులకు విశ్వాసఘాతకుడు సుంకరి. యూదులను జయించి పరిపాలించుచున్న అన్యులైన రోమీలకు బానిసవలే పనిచేయుట వలన సుంకరిని యూదులు ద్వేషిస్తారు. రోమా ప్రభుత్వ అధికారమును బట్టి సుంకరులు యూదులను దోచుకునేవారు, అన్యాయము చేసేడువారు. అందువలన నూతన నిబంధన కాలములో సుంకరులు ప్రత్యేకముగా చెప్పబడ్డారు. సుంకరులు, పాపులు అను పదములు కలిపి వ్రాయుటకు కారణమిదే. యూదుల దృష్టిలో సుంకరులు పాపుల కంటే నీచమైనవారు. అందువలన దేవాలయములో సుంకరి ఒక మూలన ఉన్నాడు. కన్నులు పైకెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచున్నాడు. అనగా విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుచున్నాడు. ఈ విధమైన తగ్గింపుతో, వినయముతో సుంకరి ప్రార్థించాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుమని ప్రాధేయపడ్డాడు. ఇద్దరిని గురించి, 2 ప్రార్థనల గురించి, 2 రీతులను గురించి వివరించిన ప్రభు 2 ప్రకటనలు చేశారు. పరిసయ్యుడు ప్రార్థించిన కృపను పొందలేదు. 2వ వ్యక్తి అయిన సుంకరి పశ్చాత్తాపముతో ప్రార్థించి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు నీతిమంతులుగా తీర్చబడుట అను ఆశ్చర్యమైన పదాన్ని గురించి తన పత్రికల్లో అద్భుతంగా వివరించాడు. దేవునిచే నీతిమంతుడిగా తీర్చబడుట అనగా ఎన్నడూ పాపము చేయని వానితో సమానం. నీతిమంతునిగా చేయుట అనగా అర్థమిదే. నీ పాపములు దేవుని యొద్ద నీ ఒప్పుకొని పాప క్షమాపణకై యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసముంచిన ఎడల రోమా పత్రిక ప్రకారం పాపములు క్షమించబడుట మాత్రమే గాక నీవు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నావు. దేవుని ఎదుట నీవు ఎన్నడూ పాపము చేయని వానివలే నీతిమంతుడుగా ఉందువు. మీ పాపములను గురించి లెక్క అంతా దేవుడు తుడిచివేసి వాటిని ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు. ఎంత ప్రేమగల దేవుడు మన యేసు ప్రభు! ఈ ఉపమానములో నీతిమంతులుగా తీర్చబడుట ఎలాగో ప్రభు బోధించారు. నీవు పాపివని నీవు ఎరిగిన ఎడల ఈ ఉపమానము నీకు శుభవార్త. మన పాపము విషయానికొస్తే దేవుడు జ్ఞాపముంచుకొనున్నవి మనము మరచిపోతాం. దేవుడు మరచిపోవునవి మనము జ్ఞాపకం చేసుకుంటాం. పాపులైన మానవులను దేవుడు ఎన్నడూ మరచిపోడు. అయితే మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొనిన ఎడల పాపములు క్షమిస్తాడు. పాపము చేసే వ్యక్తి పాపినను సంగతి మరచి పాపాన్ని విస్తారంగా చేస్తాడు. అలాగైతే పాప ఫలితము అనుభవింపక తప్పదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మరచునవి మరువలేకపోవుటయే దోషారోపణ. పాపముల జ్ఞప్తి కలిగి పాపినని మరచుట పాపుల సమస్య. అయితే పరిసయ్యుల వలె స్వనీతి పరులుగా ఉండకూడదని ఈ ఉపమానం మనకు బోధిస్తుంది. పాపులమైన మనము దేవుని కృప వలన రక్షించబడ్డాం. మద్యపానము మానివేసిన వ్యక్తి
తన జీవితము గురించి తెలుపుచూ తాను మద్యపానినని తెలుపుచూ ఉంటాడు, సాక్ష్యమిస్తూ ఉంటాడు. తన ప్రాచీన స్థితిని తాను మరువలేడు. మనము మన ప్రాచీన స్థితిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను పత్రికల్లో మనలో పాపము లేదని మనము చెప్పుకొన్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మనలో పాపము లేదని చెప్పుకొనిన ఎడల మనము అబద్ధికులము, మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మతగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని అపోస్తలుడైన యోహాను వ్రాశాడు. యెరికో పట్టణమునకు వెలుచు ప్రభు యెరూషలేము దేవాలయమును దర్శించినప్పుడు ఈ ఉపమానములోని ఇద్దరిని వారి ప్రార్థనలను ప్రభు గమనించి ఉండొచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయంలోని ఉపమానం ఒక చారిత్రక సంఘటన. 19వ అధ్యాయములో యేసు ప్రభు యెరికో వెళ్లి ఒక దినము గడపవలెనని తలంచి ఉన్నాడు. ఆ సమయాన్న ప్రభువును చూడవలెనని అనేకులు ఆశపడుచున్నారు. ప్రభు యెరికోలో ప్రవేశించినప్పుడు మతనాయకులు యేసు ప్రభువును విందుకు ఆహ్వానింప సిద్ధపడ్డారు. యెరికో పట్టణములో ముఖ్యమైన సుంకరి ఉన్నాడు. అతని పేరు జక్కయ్య. జక్కయ్య అందరిచే ద్వేషించబడినవాడు. అయినా అందరూ జక్కయ్యని ఎరుగుదురు. పొట్టివాడైన జక్కయ్య వీధిలో ప్రభు నడుచుచుండగా జనసమూహం ఉన్నందువలన జక్కయ్య ప్రభువుని చూడలేకపోయాడు. అందువలన జక్కయ్య పరుగెత్తి ఒక చెట్టెక్కాడు. యేసు ప్రభు ఆ చెట్టు యొద్దకు వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య, చెట్టు దిగురమ్ము, నేడు నేను నీ ఇంట బస చేస్తాను అని ప్రభు చెప్పిన మాటలకు మత ప్రముఖులందరూ కోపము తెచ్చుకున్నారు. యేసు ప్రభు ఒక దినమంతా జక్కయ్య ఇంటిలో గడిపినట్లు లూకా సువార్త 19వ అధ్యాయమును బట్టి మనం గ్రహింపవచ్చు. లేఖనములో వ్రాయబడిన సంగతులు కన్నులకు కట్టినట్లు చక్కగా వివరింపబడినదని పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా పరిశీలించిన వారు చెప్పకుండా ఉండలేరు. జక్కయ్య విషయం చక్కగా చిత్రీకరించబడిందని ఒప్పుకొనక తప్పదు. ఈ సన్నివేశములో 3 రంగములున్నవి. మొదటి రంగములో యేసు ప్రభు సుంకరి అయిన జక్కయ్యను యెరూషలేము దేవాలయములో కనుగొనుటను, సుంకరి మారుమనసు పొందుటను వివరించడం జరిగింది. యెరికోలోనున్న జక్కయ్యను కలిసి ఒక దినమంతా యేసు ప్రభు అతనితో ఉండుట యూదులకు కోపం కలిగించింది. పొడవైన యేసు ప్రభు పొట్టివాడైన జక్కయ్యతో యెరికో వీధులలో నడుచుటను రమ్యముగా చిత్రింపవచ్చని యూదుల చరిత్రకారుడైన జోసఫస్ వ్యాఖ్యానించాడు. ఆ చిత్రానికి దిగువన నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెనని వ్రాయవచ్చు. మొదటి రంగములోని సన్నివేశమిది. ఈ సన్నివేశములోని 2వ రంగము జక్కయ్య ఇంటి యొద్ద ప్రారంభమైంది. ఒక దినమంతా యేసు ప్రభు జక్కయ్యతో ఉన్నట్టు లేఖనములో వ్రాయబడినది తప్ప వివరాలు మనకు తెలియవు. వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో కూడా తెలియదు. అక్కడ ఏమి జరిగి ఉన్నదో యేసు ప్రభువునకు జక్కయ్యకు తప్ప మరెవరికీ తెలియకుండా దాచబడింది. ఆ దినపు సాయంకాలముతో 3వ రంగం ప్రారంభమైంది. జక్కయ్య ఇంట్లో నుండి జక్కయ్య మరియు యేసు ప్రభు సూర్యాస్తమయం తర్వాత వెలుపలికి వచ్చి ఉండవచ్చు. అప్పుడు జక్కయ్య యేసు ప్రభుతో, ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదరికిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొన్న పక్షమున అతనికి 4 మరలా చెల్లింతును అని పలికాడు. అంతట యేసు ప్రభు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని సెలవిచ్చాడు. అబ్రహాం వలె విశ్వాసముంచిన వారు అబ్రహాము కుమారులు. ఈ 3 రంగాల్లో 2వ రంగము ముఖ్యమైనది. యేసు ప్రభు ఆ దినమంతా జక్కయ్య ఇంటిలో ఉండి ఏమి మాట్లాడి ఉండవచ్చు?
మారుమనసు అనగా ఏమిటో ప్రభు వివరించి ఉండవచ్చు. మారుమనసు అనగా చిత్తములో, హృదయములో, దిశలో మార్పు రావాలి. ఒక దిశగా వెళుతున్న వ్యక్తి వెనక్కి తిరిగి పయనించుటయే మారుమనసు అని చెప్పవచ్చు. బాప్తిసమిచ్చి యోహాను యొద్దకు వచ్చిన వారు తమ మారుమనసు ఫలములను చూపినప్పుడే బాప్తిసం పొందారు. సద్దూకయ్యలు బాప్తిసం పొందుటకు వచ్చినప్పుడు వారితో, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనసుకు తగిన ఫలము ఫలించుడి, అప్పుడు నేను బాప్తిసమిచ్చేదను అని యోహాను చెప్పాడు. గత జీవితములోని పాపమును గ్రహించి పశ్చాత్తాపపడి మార్చబడిన హృదయము, మార్చబడిన చిత్తము, మార్చబడిన గురిని కలిగి ఉండుటయే మారుమనసుకు తగిన ఫలం. యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసు ప్రభు సమరయ స్త్రీతో నూతన జన్మ ద్వారా జీవజలము పొందుటను గురించి మాట్లాడారు. అప్పుడు ఆ స్త్రీ జీవజలము తనకిమ్మని యేసు ప్రభుని అడిగినప్పుడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ప్రభు చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడని చెప్పింది. అప్పుడు ప్రభు ఆ స్త్రీతో, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు అని పలికాడు. సమరయ స్త్రీ మారుమనసు పొందుట అనగా కుటుంబ జీవితములో సరిగా ఉండుట. యేసు ప్రభునొద్దకు ధనవంతుడు మరియు అధికారి, భక్తిగల యవనస్తుడు వచ్చి నిత్యజీవం పొందుటకు నేనేమి చెయ్యాలి అని అడిగారు. 5 సంగతులు చేయవలసి ఉన్నవని ప్రభు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆ యవనస్తునితో, నీవు వెళ్ళి నీకు కలిగినదంతా అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు. ఆ యవనస్తుని విషయములో మారుమనసు అంటే ఏమిటో ప్రభు తెలియపరిచారు. కాని ఆ యవనస్తుడు ఆ విధంగా చేయలేదు గనుక మారుమనసు పొందలేదు. అందువలన రక్షణ పొందకుండా ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయాడు. జక్కయ్య విషయములో మారుమనసు అనగా తాను జరిగించిన అన్యాయమును ఒప్పుకొని వదలుపెట్టుట. సుంకరగా ఉండుట వలన జక్కయ్య ధనవంతుడయ్యాడు. అన్యాయముగా సంపాదించిన ధనమును తిరిగి ఇచ్చివేయుట జక్కయ్య విషయములో మారుమనసు. జక్కయ్యకు చెప్పినట్లే ధనవంతుడైన యవనస్తునికి కూడా యేసుప్రభువారు చెప్పారు. తాను ఆస్తిని అమ్మి తనను వెంబడింపమని యవనస్తునితో చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అలాగు చేయుటకు ఇష్టపడలేదు గనుక చేయలేదు. అతనిలో మారుమనసు కలుగలేదు గనుక అతడు రక్షణ పొందలేదు. జక్కయ్యకు అదే విషయాన్ని యేసుప్రభు చెప్పినప్పుడు జక్కయ్య మారుమనసు ఫలమును కనుపరిచాడు. అతడు, ప్రభువా, నాకు కలిగిన ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను, మిగిలినది నేనెవని యొద్ద అన్యాయముగా తీసుకొని ఉన్నానో అతనికి 4 మరలా చెల్లింతును అని యేసుప్రభుతో చెప్పాడు. ఈ మాటలను బట్టి జక్కయ్య కొందరిని మోసము చేశాడని గ్రహించగలం. వసూలు చేయవలసిన పన్ను కంటే ఎక్కువ పన్ను జక్కయ్య వసూలు చేశాడు. జక్కయ్య ఈ మాటలు చెప్పిన వెంటనే యేసు ప్రభు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని సెలవిచ్చాడు. జక్కయ్య యొక్క మారుమనసు ఫలము కనపరచబడింది. మారుమనసు లేకుండా ఎవరూ రక్షణ పొందలేరు. నేటి సంఘాల్లో అనేకులు క్రైస్తవులుగా పిలువబడుచు మారుమనసంటే ఎరుగని వారు చాలామంది ఉన్నారు. సుంకరి అయిన జక్కయ్య, ధనవంతుడైన యవనస్తుడు, ఇరువురిలో కనిపించే కొన్ని విషయాలు పరిశీలిద్దాం. వీరిరువురు ధనవంతులే, ఇద్దరూ యూదులే, ఇద్దరూ యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి వచ్చారు. యేసు దగ్గరకు రావాలినని ఇద్దరూ ఆశపడి ఉన్నారు. రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలో అని ఇద్దరూ తెలుసుకొనగోరారు. ఇరువురిలో పై లక్షణాలన్నీ ఉన్నాయి. ఇరువురు తమ ధనమును విడిచి తనను వెంబడింపవలెనని యేసు ప్రభు కోరారు. ఇప్పుడు వీరిద్దరిలో ఉన్న వ్యత్యాసాలు
పరిశీలిద్దాం. మారు మనసు పొందవలెనని ఇద్దరికీ తెలుపబడగా జక్కయ్య మారు మనసు పొందాడు. యవనస్థుడు మారు మనసు పొందలేదు. పరిసయ్యుడు సుంకరి ఉపమానములో దేవుని కృపాసింహాసనము ఉన్నది. నీవు నేను రక్షింపబడినది కృపచేతనే గాని క్రియల వలన కాదు. లూకాసు వార్త 18వ అధ్యాయములోని బోధ తమ దృష్టికి తాము నీతిమంతులమని అనుకునేవారి కొరకు. నీ ప్రయత్నముల వలన, నీ ధనం వలన నీవు దేవుని రాజ్యములో ప్రవేశింపలేవు, రక్షణ పొందలేవు అను సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నీ స్వనీతి వలన రక్షణ పొందాలనుకోవడం అబద్ధమును నమ్ముకొనడమే. నీవు రక్షణ పొంది ఉన్నావంటే నీ స్వనీతిని బట్టి, నీ సత్క్రియలను బట్టి కాదు. నీవు పొంది ఉన్న మరి దేనిని బట్టి కానే కాదు. దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడుటకు ఒకే ఒక మార్గము దేవుని కృప. వేరొక విధానం వలన రక్షణ పొందగలిగితే పరలోకం విడిచి యేసుక్రీస్తు భూలోకం రావడం ఎందుకు? శిలువలో వేలాడం దేనికి? యేసుప్రభు ప్రార్థనలో, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని పలికాడు. కుమారుని ప్రార్థన తండ్రి ఆలకించలేదు. క్రీస్తు శిలువలో మరణించాడు. దేవుని వాక్యము ఇలాగూ తెలియజేస్తూ ఉంటే, దేవా, నన్ను నేను రక్షించుకోగలను, నా స్వంత ప్రయత్నాల వలన రక్షణ పొందేవాడను గదా, నీవు శిలువలో మరణించినది ఎందుకని మానవుడు పలకడంలో అర్థం లేదు. క్రియల మూలముగా రక్షణ పొందగలిగిన ఎడల క్రీస్తు మరణము నిష్ప్రయోజనమే. పౌలు తన పత్రికల్లో అనేక చోట్ల ఈ మాటలు వ్రాశాడు. యేసుక్రీస్తు మరణము నిష్ప్రయోజనమని నీవు పలుకకూడదు. నీవు నేను రక్షణ పొందుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గము దేవుని కృప. దేవుని కృపను పొంది నీతిమంతునిగా తీర్చబడాలంటే, దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలో నీ పాప స్థితిని ఒప్పుకోవాలి. పరిసయ్యుడు సుంకరి ఉపమానము, యేసుక్రీస్తు జక్కయ్య సమావేశం మనకు ప్రకటించే బోధ ఇది. జక్కయ్యతో యవనస్తుని పోల్చి చూద్దాం. యవనస్తుడైన ధనవంతుడు భక్తిగలవాడు, మర్యాద గలవాడు, మనుషుల చేత సమాజములో గౌరవించబడ్డాడు, మంచి అవగాహన కలిగి ఉన్నాడు. కాని మారు మనసు పొందనివాడు. అతడు తిరిగి వచ్చి మారు మనసు పొందకపోతే అతడు రక్షణ పొందలేదని మనం చెప్పవచ్చు. నూతన నిబంధన ప్రకారం అతడు తర్వాత మారు మనసు పొందకపోతే అతడు నేడు నరకములో ఉన్నాడు. ఇది ఎంత భయంకరం! జక్కయ్య విషయం ఆలోచించండి. జక్కయ్య చెడ్డవాడు, భక్తి లేదు, నీతి లేదు, సరైన అవగాహన లేదు, మనుషుల చేత ద్వేషించబడ్డాడు. ఆయన జక్కయ్య మారుమనసు పొందాడు గనుక రక్షణ పొంది ఉన్నాడు. నేడు జక్కయ్య పరలోకములో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్యనున్న భయంకరమైన వ్యత్యాసాన్ని ప్రియ సోదరుడా, సోదరి, నీవు గ్రహించావా? సువార్తల్లో సారిసారి మన ఎదుట ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఇద్దరిలో మీరు ఎవరు? ధనవంతునిగా మీరున్నారా, లేక జక్కయ్య వలె మీరున్నారా? ఈ శ్రేష్టమైన సమయంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.